హైదరాబాద్ కి పెద్ద ఆసుపత్రిగా పేరున్న నిమ్స్ లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం, రోగుల పరిస్థితి ఎలా ఉందో, ఆసుపత్రి సిబ్బంది ఎలా ఉన్నారో అని ఒకటే ఆరా. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తుంటే విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అసలు నిమ్స్ లో ఏం జరుగుతోంది? ప్రమాదానికి గల కారణాలేంటి? హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనం 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ఎలాంటి ప్రాణ నష్టం, రోగులు గాయపడటం వంటి ఘటనలు చోటు చేసుకోలేదు. జరిగిన ప్రమాదంలో ఆస్తి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది అగ్నిమాపక సిబ్బంది. లిఫ్ట్ పక్కనే చెత్త కుప్పలా పేరుకుపోవడం, బీడీ, సిగరెట్ కాల్చి అక్కడే వేయడం వల్లే లిఫ్ట్ పక్కన ఉన్న ప్యానెల్ బోర్డుకు మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. పంజాగుట్ట నిమ్స్లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి కారణం షార్ట్ సర్క్యూట్గా మొదట భావించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం సిగరెట్ వల్లే పూర్తిగా అంటుకొని వైర్లకు అంటుకొని అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ఫైర్ అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం మనతో డిఎఫ్ఓ వెంకన్న ఉన్నారు. సార్, ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది, ఏంటి? నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్లో 5th ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి మాకు సుమారు 4:30 గంటలకు పంజాగుట్ట ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చిందండి. ఆ పోయేసరికి అక్కడ ఉన్నటువంటి అది మన వైర్స్ కింద నుంచి పైకి వెళ్ళే షాఫ్ట్ ఉంటుంది, మొత్తం సర్వీస్ షాఫ్ట్. అక్కడ పక్కకున్న చిన్న ఏరియాలో అంతా స్టోరేజ్ పెట్టేసారు. ఇది అన్యూజ్ ఎక్విప్మెంట్లు, అవి చెత్త చెదారం అంతా పెట్టారు. బహుశా అక్కడ అన్ని బీడు ముక్కలు, సిగరెట్ ముక్కలు అవన్నీ కనపడ్డాయి. ఎవరో కేర్లెస్ స్మోకింగ్తోనే అయి ఉంటుంది 100%. ఎందుకంటే కేబుల్ పై భాగం ఆ లేయర్ గాలింది తప్ప లోపల నుంచి గాలి రాలేదు మనకు. నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన పక్క గదిలో భారీగా టపాసులున్నాయి. ఆసుపత్రిలో టపాసులు నిల్వ చేయడంపై అధికారులు నివ్వెరపోయారు. మంటలు పక్క గదికి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. టపాసులకు మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలోకి టపాసులు ఎవరు తెచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం పైన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. ఈ ప్రమాద ఘటనలో రోగులకు ఎలాంటి హాని జరగలేదని, ఆస్తి నష్టం పెద్దగా జరగలేదని స్పష్టం చేశారు. వేసవికాలం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. నిమ్స్ ఎమర్జెన్సీ భవనం 5వ ఫ్లోర్లో ఆడిటోరియం వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వివరించారు. ముందు జాగ్రత్తగా 4వ అంతస్తులో విద్యుత్ సరఫరా ఆపేసినట్లు తెలిపారు. 4వ ఫ్లోర్లోని రోగుల్ని వేరే వార్డుకి తరలించామని, ప్రమాదం జరిగిన చోట సిబ్బంది కానీ రోగులు కానీ లేరన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యుత్ లైన్లన్నీ మరోసారి తనిఖీ చేస్తామన్నారు. నథింగ్ టు వరీ, పేషెంట్ ఏరియా కాదు. పేషెంట్లు అందరూ జాగ్రత్తగా బాగున్నారు. పేషెంట్ల సేఫ్టీ మాకు ముఖ్యము. పేషెంట్ ఏరియా కానే కాదు, ఆడిటోరియం పక్కన అది కొంచెం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి నథింగ్ టు వరీ, భయపడాల్సింది లేదు. అందరు పేషెంట్లు బాగున్నారు. ఆల్రెడీ ఒక 10 minutesలోనే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆ ఫైర్ ఆగిపోయింది. నథింగ్ టు వరీ అట్ ఆల్. తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన నిమ్స్ లో అగ్ని ప్రమాదం జరగడం, ప్రమాదాన్ని నివారించడానికి అత్యాధునిక ఫైర్ కిట్లు లేకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమర్జెన్సీ వార్డులలో కాల్చి పడేసిన సిగరెట్, బీడీలు కనిపించడంతో సిబ్బంది బాధ్యతారాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.